బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. నిన్న కైసర్ అనే యువకుడు మృతి చెందగా ఇవాళ ఆఫ్రిన్ సుల్తానా మరణించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది అస్వస్థకు గురయ్యారు. అజారుద్దీన్, సమ్రీనా బేగం, ఆర్పీ సింగ్, షహజాది బేగం, ఇత్తేషాముద్దీన్, ఇక్రా బేగం అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన ఆఫ్రిన్ సుల్తానా కూతురు ఫైజా బేగం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ఆందోళనతో స్పందించిన జలమండలి అధికారులు కలుషిత నీటిపై 2 ఫిర్యాదులు అందాయని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ऐसा कैसे पानी पीने की हिम्मत नहीं है मेरे पास। इतनी बड़ी आग चल रही, हिम्मत नहीं है मेरे पास। अब क्या बात करें, बोलिए कैसा ना बोले कि बच्चे को बोशस लगे, उल्टियाँ हो गए, दवाखाने में एडमिट करा। की तरफ से पानी पीने के लिए पानी पीने से एक लेडीज़ का डेथ हो गया। लेडीज़ प्रयास है और वो 22 ईयर्स है। कल भी एक जेंट्स का वो हो गया था, डेथ हो गया था। आज भी एक लेडीज़ का हो गया वाटर पोल्यूशन की तरफ से। और एक 15-20